రైట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. జనవరిలో అమలు చేసే సంక్షేమ పథకాల నిధులపై చర్చ జరగనుంది. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించున్నారు. దీనికి ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. మన అప్డేట్స్ అమరావతి నుంచి మా రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రసన్న, చెప్పండి. శ్రీనివాస్, ఈ రోజు ఉదయం 11 గంటలకి ఫైనాన్స్ రివ్యూ జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ రెండు అంశాలు. జనవరిలో చేయూత ఒకటి సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలి, ఆసరా ఒకటి సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలి, పెన్షన్లు ఒకటి పెంచాల్సి ఉంది. ఆల్రెడీ పెన్షన్ జీవోలు కూడా ఇచ్చింది. 3,20 నుంచి వృద్ధులు వికలాంగులు అందరికీ కూడా. దీనన్నింటికీ సంబంధించి ఫైనాన్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం ఒకటి, పెన్షన్స్ కూడా 5 లక్షల్లో క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని. రెండోది, ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి మేజర్ గా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కోసం సమీక్ష జరుగుతుంది. నెక్స్ట్ ఓటాన్ అకౌంట్ వచ్చే ఎన్నికలు 2024 మార్చి ఏప్రిల్లో జరుగుతాయి కాబట్టి ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడానికి రెడీ అవుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా సంక్షేమానికి సంబంధించిన ప్రాధాన్యత ఇవ్వటం, మిగిలిన అంశాలు అన్నిటి మీద కూడా చూసుకుంటూ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇప్పటికే వివిధ శాఖల నుంచి కూడా రిపోర్ట్స్ తీసుకుంటూ ఉంది ఆర్థిక శాఖ. దీనికి సంబంధించి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర బడ్జెట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎలాంటి సహాయం జరుగుతుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టి బడ్జెట్ లో ఏ ప్రధానంగా ప్రధానంగా మేలు చేయాలనే యాంగిల్ లో కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి కూడా ఇవాళ ప్రధానంగా రివ్యూ జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసన్న.